ధ్రువ్ దత్ శర్మ ఈ 34 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి 5 ఏళ్లుగా చేసిన మోసాలకి 25 మంది కస్టమర్లు కోట్లలో నష్టపోయారు. ఈ స్కామ్ అంచనా 500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అతను చేసిన పనికి పోలీసులు, కస్టమర్లు అందరూ అవాక్కయ్యారు. అదెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ధ్రువ్ శర్మ 32 ఎవెన్యూ అనే రియల్ ఎస్టేట్ సంస్థకి అధిపతి. ఇది గుర్గ్రామ్, హర్యానాలో ఉంది. ఇతని దూకుడు చూసి ధనవంతుల జాబితా మ్యాగజైన్ ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏసియా 2019 అనే కేటగిరీలో చోటు ఇచ్చింది. అప్పటి నుండి అతను ఎవడురా నన్ను ఆపేది అనే రేంజ్లో దూసుకెళ్తూ తప్పుదోవ పట్టాడు. తన లీడర్షిప్లో 32 ఎవెన్యూ కొత్త పుంతలు తొక్కుతూ న్యూయార్క్ లైఫ్ స్టైల్కి సమానంగా గుర్గ్రామ్లోని తన కమర్షియల్ కాంప్లెక్స్ ని తీర్చిదిద్దాడు. ఇందులో హైఫై రెస్టారెంట్స్, రిసార్ట్స్, ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. దీంతో అతని పేరు అక్కడంతా హైలైట్ అయింది. అయితే అతను చేసిన ఒక పెద్ద పొరపాటు అతడిని జైలు గోడల మధ్య కూర్చునేలా చేసింది. అతని కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఒక ప్రాపర్టీని 25 మందికి అమ్మేసి 500 కోట్లు పోగేసుకున్నాడు. ఆ సొమ్ముతో గోవా, ఢిల్లీ ప్రాంతాల్లో లగ్జరీ హౌస్లు, ప్రాపర్టీస్ కొనుగోలు చేశాడు. గుర్గ్రామ్ ఎకనామిక్ అఫెన్స్ ఆఫీసర్స్ ధ్రువ్ శర్మను రీసెంట్గా అరెస్ట్ చేశారు. 2011లో 3000 చదరపు అడుగులు ఉన్న ఒక ప్రాపర్టీని 2.5 కోట్లకి ట్రామ్ వెంచర్స్ కి అమ్మాడు. అయితే ప్రాపర్టీ వారి పేరుపైకి రిజిస్టర్ చేయకుండా వాయిదా వేశాడు. ఆ తర్వాత 2023-24లో అతడు మరో 25 మందికి అదే ప్రాపర్టీని అదే రేటుకి అమ్ముతూ వచ్చాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా వారు కొనుగోలు చేసిన వెంటనే 30 ఏళ్లు లీజ్కి తీసుకుంటున్నట్టు అగ్రిమెంట్ రాసిచ్చేవాడు. ప్రతి నెలా వారికి డబ్బు చెల్లించేవాడు. దీంతో కొనుగోలుదారులకి నమ్మకం కలిగింది. అయితే కొన్ని నెలలుగా వారందరికీ లీజ్ అమౌంట్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయగా మొత్తం బండారం బయటపడింది. సెక్షన్ 4(20) చీటింగ్, అలాగే సెక్షన్ 120(b) కింద అతనికి ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించింది. అయితే ఈ కేసుని ఆధారంగా చేసుకుని ప్రాపర్టీ బయ్యర్స్ గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవేంటంటే సేల్ డీడ్ ఇవ్వకుండా నిదానం చేస్తే వెంటనే అలర్ట్ కావాలి. ప్రాపర్టీ కొన్న వెంటనే ప్రతి నెల ఆదాయం వచ్చేలా చేస్తామంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే ఒప్పందాలు, లావాదేవీలు క్లియర్గా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి అనుమానం ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో మోసాలు గతంలో కూడా ఎన్నో జరిగాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి మీకోసం. గుర్గ్రామ్ లోనే నేక్పాల్ సింగ్ అనే వ్యాపారి షైన్ సిటీ పేరుతో అధిక రిటర్న్స్ ఎరగా వేసి 100 కోట్లు కస్టమర్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. ఇది 2020లో జరిగింది. లక్నోలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులైన భార్యాభర్తలు 82 లక్షల విలువైన విల్లాని అమ్ముతున్నట్టుగా నటించి డబ్బులు కాజేశారు. కొనుగోలుదారులైన ఒక స్త్రీ మరియు ఆమె కుమార్తెలకు విల్లా అప్పజెప్పకుండా జాప్యం చేశారు. 2014లో జరిగిన ఈ సంఘటనతో వారు విసిగిపోయి సూసైడ్కి ప్రయత్నించారు. భివండిలో ఒక లోధా ఏజెంట్ తమ కంపెనీ ప్రాపర్టీని కస్టమర్స్కి రిజిస్టర్ చేయకుండా తనకు సంబంధించిన వారిపై బదిలీ చేసుకుని 15 కోట్ల ఫ్రాడ్కి తెరలేపాడు. అలాగే బెంగుళూరులో 4000 కోట్ల స్కామ్, హైదరాబాద్, ముంబై ఇలా అనేక సిటీల్లో అనేక రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్.